మావోయిస్టులు తుపాకీ వదిలి శాంతి చర్చలకు వస్తామని అనటాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. గుంటూరులోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ నక్సలైట్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నక్సలైట్ల పేరుతో గిరిజనుల్ని చంపటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కేంద్రం సానుకూలంగా నక్సలైట్లతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం, నక్సలైట్లు అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. కార్యాచరణలో మాకు వాళ్ళ తేడా ఉంది కాబట్టి మేము ఆ కార్యాచరణ కాకుండా మేము జనసేవలు కలవమని మేము చెప్తా ఉన్నాం. అయితే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని చంపినంత మాత్రాన ఫిలాసఫీని చంపలేరు కదా, మార్క్సిస్ట్ ఫిలాసఫీని చంపగలరా? ఇది సాధ్యమవుతుందా? అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశాన్ని విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి చైనా, కొరియా, రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టు ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరుగుతూ ఉంది. అమెరికా ట్రంపే భయపడిపోయి గందరగోళంగా వణుకుతున్నాడు. అందువల్ల నక్సలిజాన్ని మీరు చంపలేరు. నక్సలైట్ల పేరుతోటి గిరిజనులు చంపచ్చు. మీరు గిరిజనులు చంపడానికి మీరు పెట్టారు. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన అన్నట్టుగా చూపించేదేమో నక్సలైట్ని, చంపేదేమో ట్రైబల్స్ని. ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ చేసిపోవాలా, ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పగించవచ్చు. అలాంటి సంపదని అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో అడవులు ఖాళీ చేయించాలి, నల్లమల అడవులు ఖాళీ చేయించాలి, మణిపూర్ అడవులు ఖాళీ చేయించాలి, బస్తర్ అడవులు ఖాళీ చేయించాలి. చేయిస్తామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తే దానిలో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ కలిగినటువంటి మైన్స్, కాపరు, గోల్డు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని, అడవి సంపద పోతే నష్టం వస్తుందని, గిరిజనులు వాళ్ళ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన, దాన్ని నక్సలైట్ పేరుతోటి అమిత్ షా నాటకం ఆడుతున్నాడు. నేను చంపేస్తాను. ఇంతవరకు ఎప్పటికైనా ప్రపంచంలో ఎంపికైన గవర్నమెంట్స్ నేను చంపేస్తానని చెప్పరు, ఒక ఫ్రాక్షన్స్ మాత్రం చెప్తారు, డేట్ పెట్టి చంపుతామంటారు వాళ్ళు. కానీ రాజకీయాల్లో శత్రుత్వం, విభేదాలు ఉంటాయి, కానీ శారీరక నిర్మూలన అనేది లేదు. అందువల్ల నేను అవసరమైతే నక్సలైట్ ఫిలాసఫీ బాగా లేకపోతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతిక పోరాటం సాగించుకోవచ్చు. అంటే మేము చంపేస్తామంటే అర్థం ఏంటి? నీకు చెంబలి వ్యాలీ డకాయిట్స్కి, ఫ్రాక్షన్స్కి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తేడా ఏముంది? ఇంకా మేము కూడా చెంబలి వ్యాలీ డకాయిట్స్ అక్కడ వెళ్ళిపోయారు, ఇప్పుడు అధునాతకం మేము చెంబలి వ్యాలీ డకాయిట్కి వచ్చామని చెప్పేసి ప్రకటించుకున్నది వేరు. ఇది ఆ అప్రోచే కరెక్ట్ కాదు, అది రాజకీయ అప్రోచ్ కాదు. అది అమిత్ షా రాజకీయ నాయకుడు కాదు, అది ప్రాబ్లం. అతని బ్యాక్గ్రౌండే ఫుల్ క్రిమినల్